విశాఖలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన ప్రవాసాంధ్రుల స్పందన పేరిట ప్రత్యేకంగా మేధావులతో 5 ఏళ్ల వైసీపీ పాలనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కన్నా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి మంచి జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం పాలన మంచిగా అందిందా లేదా అనే అంశాలపై ప్రత్యేకంగా చర్చించామన్నారు. 5 ఏళ్ల కాలంలో 270 వరకు కంపెనీలతో 100 నుంచి 1500 కోట్ల పెట్టుబడులు, 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి రావాలని కోరారు. వెంకట్ మేడపాటి ఎన్ఆర్ఐని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రవాసాంధ్రులందరూ వివిధ దేశాల నుంచి ఈ గత 3-4 వారాల్లో వచ్చిన వారిని ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఒక 3-4 కలిసి ఒక సభ ఏర్పాటు చేసి వారందరినీ ఎన్ఆర్ఐస్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎట్లా ఉంది, అంతకుముందు గవర్నమెంట్ ఎట్లా ఉండేది, ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరంగా అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకి మంచి పాలన అందిందా లేదా, ఇటువంటి విషయాల గురించి చర్చాగోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న దాదాపు 35-40 మంది ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా, యూరోప్లో మిగతా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఇట్లా అన్ని దేశాల నుంచి వచ్చిన వారు కొంతమంది ఇక్కడ సమావేశమై వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ వెల్ఫేర్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎన్ఆర్ఐస్ అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ ఆలోచిస్తారు. ఏంటి మన రాష్ట్రం డెవలప్ అయిందా ఈ సంవత్సరాల్లో? అందరూ ముక్త కంఠంతో చెప్పిన విషయం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల్లోనే జరిగిన డెవలప్మెంటు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, దాదాపు 270-280 కొత్త కంపెనీలు ఈ 5 సంవత్సరాల్లో ఒక 100 కోట్ల నుంచి 10-15 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన కంపెనీస్ కావచ్చు. అట్లానే ఎంఎస్ఎంఈస్ ఒక దాదాపు 4 లక్షల వరకు ఎంఎస్ఎంఈస్ స్థాపించబడ్డం ఈ 5 సంవత్సరాల్లోనే. మనకి ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఒక 30 లక్షల ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రావడం. అట్లానే మన ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఏవైతే మన రాష్ట్రానికి కోస్టల్ కారిడార్ను ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా గత 5 సంవత్సరాల్లో ఫామ్ చేయడమే కాకుండా ప్రజానికానికి కావాల్సిన, సామాన్య ప్రజలకు కావాల్సిన అందుబాటులో ఉండే విధంగా మన గ్రామ సచివాలయ వ్యవస్థతో సహా మన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ విషయంలో అయితే విద్యాశాఖలో జరిగిన డెవలప్మెంట్స్, అట్లానే వైద్యంలో జరిగిన డెవలప్మెంట్స్, ఆరోగ్యశ్రీలో 3,400 డిసీజెస్కి సరిపడా మొత్తము ఫ్రీ ట్రీట్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో 25 లక్షల వరకు ఒక్కొక్కరికి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ అయ్యేలాగా, అట్లా వాటి డెవలప్మెంట్స్, రైతులకు చేసిన గొప్ప కార్యక్రమాలు, వారికి దాదాపు 2 లక్షల కోట్ల వినియోగం రైతులకే జరగడం. ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కరోనాతో కోల్పోయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో, అమెరికా లాంటి దేశంలో సైతం కరోనాను సరిగా నిరోధించలేకపోయినటువంటి పరిస్థితులను మేము చూసాం. కానీ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో కరోనాలో ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడంతో పాటుగా కరోనాలో 2 సంవత్సరాలు ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు కూడా వారు చేయడం చూసాం. నాడు నేడు పేరుతోటి స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అట్లాగే మిగిలినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మిగిలిన 3 సంవత్సరాల్లో కూడా వారు పూర్తి చేయడం గమనించాం. సో నాడు నేడు స్కూల్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియం, మరి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇంగ్లీష్ మీడియంతో పెట్టడంతో పాటుగా ఐబీ లాంటి సిలబస్ను కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఐబీ లాంటి సిలబస్ అమెరికాలో కూడా చాలామందికి అందుబాటులో లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులని చెప్పడం కూడా జరుగుతుంది. మరి రైతులకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కానివ్వండి, లేదా గ్రామ సచివాలయాలను, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్యాన్ని, లేకపోతే పరిపాలనను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మరి ఇదే కాకుండా మరి అనేక పరిశ్రమలు 13 లక్షల కోట్ల పెట్టుబడితోటి
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023 మార్చి 5న జరిగినటువంటి వైజాగ్లో 13 లక్షల కోట్ల పెట్టుబడికి అగ్రిమెంట్లు రావడం కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అనేక పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది.